ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాత్ర పెట్టి పేల్చేశారు. ఘటనలో 8 మంది డీఆర్జీ జవాన్లు సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐఈడీ పేలిన సమయంలో ఎస్యూవీలో 15 మంది ఉన్నట్టుగా సమాచారం. దంతేవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల్లో జాయింట్ ఆపరేషన్ పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా భద్రతా దళాల వాహనం టార్గెట్గా మావోయిస్టులు శక్తివంతమైన ఐఈడీని పేల్చారు. పేలుడు జరిగిన ప్రాంతంలో భారీ గుంత కనిపిస్తోంది. పేలుడు తీవ్రతకు జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జైపోయింది. గత కొన్నాళ్లుగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య తరచూ కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మహేందర్. చెప్పండి, ఇటీవలి కాలంలో ఇదొక పెద్ద ఐఈడీ బ్లాస్ట్ గా చూడొచ్చేమో. చూస్తున్నాం, ఒక భారీ గుంత కూడా పడిన పరిస్థితి అక్కడ ఈ బ్లాస్ట్ తర్వాత. బిందు అంటే ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరిగినట్టు తెలుస్తుంది. భద్రతా బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. సైనికులతో నిన్న వాహనాన్ని ముందుగా సిద్ధం చేసిన ఐఈడీని ఉపయోగించి కూడా నక్సల్స్ పేల్చేయాడు. పేలుడు చాలా శక్తివంతమైనదిగా అక్కడ ఘటన బట్టి చూస్తే తెలుస్తుంది. పూర్తిగా వాహనం కూడా ధ్వంసం అవ్వడం జరిగింది. ఈ ఘటనలో 9 మంది జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. చాలా వరకు ఇంకా మరో 4 వరకు జవాన్లు కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. గాయపడిన సైనికులను కూడా రక్షించాలని రెస్క్యూ ఆపరేషన్ కూడా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నక్సలైట్స్ కార్యకలాపాల పేరొందిన ఈ బీజాపూర్ జిల్లాలోని కుట్రు రోడ్లోని బెద్రే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇది అనేది దాదాపుగా నక్సల్స్ కార్యకలాపాలకు చాలా పట్టున్న సంబంధించిన ప్రాంతం. ఈ ప్రాంతంలో సంబంధించి కూడా ముందే మావోయిస్టులు కూడా పక్క ప్లాన్ ప్రకారం కూడా ఈ ఐఈడీని సంబంధించి అమర్చినట్లు కూడా చాలా అక్కడ జరిగిన తీవ్రతను బట్టి చూస్తూ తెలిసింది. గత 3 రోజుల నుంచి కూడా మావోయిస్టులకు పోలీసుల మధ్య ఈ బీజాపూర్ సంబంధించి ప్రాంతంలో అంబుజిమఠ్ అటవీ ప్రాంతంలో కూడా వరుసగా ఎదురుకాల్పులు జరుగుతూ వస్తున్నాయి. దీంట్లో ఇప్పటికే 9 మంది వరకు కూడా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు జరుగుతున్న సమయంలో ఈ జవాన్లకు సంబంధించి ఈ జవాన్లకు కూడా ఇది పెద్ద ఎదురు దెబ్బగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇటీవలే కాలంలో ఇంత పెద్ద ఘటన అంటే 9 మంది చనిపోయిన ఘటన కూడా ఇటీవల కాలంలో లేదు. ఇది మొదటిగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 6 నెలల వ్యవధిలో కూడా జవాన్లు పైచేయి సాధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ విషయంలో మావోయిస్టులు కొంత పైచేయి సాధించారని చెప్పాలి. ప్రస్తుతం మావోయిస్టుల దాడి నేపథ్యంలో అటు పోలీసు బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. పూర్తిగా కుంబింగ్ కూడా ప్రస్తుతం కొంత ఆపేసినట్లు కూడా తెలిసింది. ఎందుకంటే పూర్తిగా ఐఈడీని అక్కడ బ్లాస్ట్ ని బట్టి చూస్తే ఇంకా ఏ ప్రాంతంలో ఐఈడీని పెట్టారు మావోయిస్టులు అన్నది కూడా కొంత భద్రతా బలగాలు అంటే కేంద్ర హోంశాఖ దృష్టికి ఇప్పటికే సమాచారం అందిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు వారిని మొత్తం అప్రమత్తం చేస్తుంది. కుంబింగ్ మాత్రం తాత్కాలికంగా ఆపాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. దీంతో ఎక్కడికక్కడ భద్రతా బలగాలు కూడా తిరిగి వాళ్ళు కుంబింగ్ ఆపేసి కూడా వారి బెటాలియన్ సంబంధించి వెళ్తున్నట్లు కూడా సమాచారం వస్తుంది. ఈ ఇష్యూ సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా కేంద్ర హోంశాఖ సంబంధించి తీసుకుంటుంది. ఎలా జరిగింది, ఏంది ఘటన సంబంధించి కూడా అన్నది కూడా పూర్తి వివరాలు కూడా సేకరించే ప్రయత్నాలు చేస్తున్నది. మొత్తం 2025 ఎండింగ్ కల్లా పూర్తిగా మావోయిస్టులను బలహీనపరచాలని కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్ గా ముందుకు వెళ్తున్న సమయంలో ఇది కొంత ఎదురు దెబ్బగా మనం పరిగణించాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మావోయిస్టులు పైచేయి సాధించడానికి ఇప్పటికీ అనేకమైన వ్యూహాలను కూడా వాళ్ళు రచిస్తూ వస్తున్నారు. కొత్తగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన వారి నుంచి కూడా రిక్రూట్మెంట్ సంబంధించి చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అంబుజిమట్టుకు సంబంధించిన ఏరియాలో పూర్తిగా పోలీసులు వారి ఆధీనంలో తీసుకున్న నేపథ్యంలో రిక్రూట్మెంట్ కొంత ఇబ్బందులు కలుగుతూ వస్తున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా సమాచారం అందించి సైలెంట్ గా ఒక సీక్రెట్ ఆపరేషన్ కూడా మావోయిస్టులు వాళ్ళు రిక్రూట్మెంట్ సంబంధించి చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన బట్టి చూస్తే అక్కడ ఘటన తీవ్రత ఆ బ్లాస్టింగ్ తీవ్రతను బట్టి చూస్తే ఇంకా రానున్న రోజుల్లో మావోయిస్టులు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడే అవకాశాలు ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా వస్తుంది. దీంతో కొంత పోలీసు బలగాలు కూడా అప్రమత్తం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడిచిన 1.5 వ్యవధిలో ఇప్పటికే దాదాపుగా 245 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలుస్తుంది. దాదాపుగా 12 పైగా ఘటనల్లో కూడా మావోయిస్టులకు పెద్ద వరుస ఎదురు దెబ్బలు తగులుతూ వస్తాయి. అయితే పూర్తిగా పార్టీ బలహీన పడితే రానున్న రోజుల్లో పూర్తిగా కేంద్ర నాయకత్వం మావోయిస్ట్ పార్టీ సంబంధించి కేంద్ర నాయకత్వం కూడా పూర్తిగా దీన్ని బలహీనపరిస్తే రాబోయే రోజులు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయనే ఉద్దేశంతో కూడా ఈ కేంద్ర నాయకత్వం మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కూడా చాలా సీరియస్ గా ఒక ప్లానింగ్ సంబంధించి చేసినట్టు తెలుస్తుంది. ఇలాంటి మందుపాత్రలు ఈ ప్రస్తుతం బీజాపూర్ తో పాటుగా ఇంకా ఏ ప్రాంతాల్లో అమర్చారన్నది కూడా కొంత దీని గురించి పూర్తిగా పోలీసు బలగాలు కూడా అన్వేషణ ప్రస్తుతం కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా పెద్ద బ్లాస్ట్ గా మనం పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ఏ విధంగా అప్రమత్తం అవుతారో రాబోయే రోజుల్లో ఈ కేంద్ర హోంశాఖ ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్తున్నది చూడాల్సింది. ప్రస్తుతం మాత్రం అక్కడ కొంత రెస్క్యూ సంబంధించి పోలీసు బలగాలను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి
కొనసాగుతుంది. తీవ్రంగా గాయపడిన వారిని కూడా పూర్తి వారిని స్థానికంగా ఉండే హాస్పిటల్ సంబంధించి తీసుకెళ్లారు. వారికి కూడా కాపాడే సంబంధించి ప్రయత్నాలు సంబంధించి జరుగుతున్నాయి. మహేందర్, ఎంతమంది ఇప్పుడు ఈ వెహికల్లో ట్రావెల్ చేస్తున్నారు, ఎంతమంది చనిపోయారు లాంటి వివరాలు ఏమన్నా తెలుస్తున్నాయా? వీళ్ళని ఎక్కడికి ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లే అవకాశం ఉంది? ఏమన్నా కొంత ఎయిర్ లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందా అక్కడ? ఇలాంటి డేటా ఏమన్నా తెలుస్తోందా మహేందర్? ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఒక గంట క్రితం ఈ ఘటనకు సంబంధించి జరిగిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ వచ్చేసరికి కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెహికల్ లో మాత్రం మొత్తం 19 మంది వరకు కూడా వెహికల్ జవాన్లో ఉన్నట్లు కూడా మనకు ఆ సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో 9 మంది చనిపోయినట్లు కూడా అఫీషియల్ గా వస్తుంది. మిగతా చాలా మంది అంటే మిగతా జవాన్లు కూడా గాయాలనేది తెలుస్తుంది. గాయపడిన వారిని కూడా బీజాపూర్ సంబంధించి అక్కడ ఉండే హాస్పిటల్ కూడా తీసుకెళ్తున్నట్లు తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ అంటే ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే బీజాపూర్ సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి వెళ్లే ప్రయత్నం సంబంధించి జరుగుతున్నాయి. అక్కడ జరిగే తీవ్రతను సంబంధించి బట్టి చూస్తే మరో 2-3 గంటల కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం వారిని గాయపడిన వారిని కూడా రక్షించే ప్రయత్నాలకు సంబంధించి జరుగుతున్నాయి. పూర్తిగా దీని సంబంధించి అప్డేట్ రావాలంటే మరో 2 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు కూడా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. బస్తర్ రేంజ్ ఐజీ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి ఘటనకు సంబంధించి వివరాలు కూడా వెల్లడించే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నట్టు. మహేందర్, ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ లో ఏం జరిగి ఉంటుందంటే ఇటీవలి కాలంలో చాలా అలర్ట్ గా ఉంటున్నాయి భద్రతా బలగాలు ఇవన్నీ కూడా. ఇంత భారీ బ్లాస్ట్ జరుగుతుందని కొంత ఏదైనా లోపాలు ఏమన్నా కనిపిస్తున్నాయా ఈ ఆపరేషన్ మొత్తంలో అంటే ఏం చెప్తారు? చాలా స్పష్టంగా భద్రతా బలగాల లోపాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతా బలగాలు పూర్తిగా తమదే పై చేయి అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండడం వల్ల కూడా ఈ ఘటనకు సంబంధించి జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో ముందుగా ఇప్పుడు ప్రమాదం జరిగిన కుట్రు రోడ్డు అనేది చాలా మావోయిస్ట్ పార్టీకి చాలా కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా ముందస్తుగా వాళ్ళు ఎటువంటి తనిఖీలు చేయకపోవడం వల్లనే ఘటన సంబంధించి జరిగింది. ముందస్తుగా తనిఖీలు సంబంధించి ఆ కుట్రు రోడ్డు సంబంధించి కూడా గతంలో అనేక మార్లు భద్రతా బలగాలకు సంబంధించిన వ్యాన్ వెళ్తున్న క్రమంలో ఆ రోడ్డు దాదాపుగా 50-60 కిలోమీటర్ల వరకు అది కొంత ఇబ్బందికరమైన రోడ్డు. అక్కడ తనిఖీలు చేసిన తర్వాతనే మీరు వాహనం సంబంధించి పోలీసు వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ తనిఖీలు సంబంధించి ముందస్తుగా చేయకపోవడం వల్ల కూడా ఇంత పెద్ద ప్రమాదం సంబంధించి జరిగింది. ముందస్తుగా చేసి ఉంటే ఇంత నష్టం తీవ్రత ఇంత పెద్దగా ఉండేది కాదన్నది కూడా ఒక సమాచారం సంబంధించి మనకు అందుతుంది. అయితే వరుసగా ఎన్కౌంటర్లు సంబంధించి జరుగుతుండటం, మావోయిస్టులు చనిపోతున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు అనేటివి భద్రతా బలగాలు ఎటువంటివి పాటించట్లేదు. దీన్ని మావోయిస్టులు కూడా వారికి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం సంబంధించి చేసిరన్నది కూడా ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఘటన బట్టి చూస్తే తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ఘటన బట్టి చూస్తే మావోయిస్ట్ పార్టీ ఇంకా దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారి టార్గెట్ ప్రస్తుతం ఈ ఒక్క వాహనం సంబంధించి బ్లాస్టింగ్ సంబంధించి అయింది. అయితే వారి టార్గెట్ దాదాపుగా 2 వాహనాలకు సంబంధించి కూడా టార్గెట్ గా చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఒక వాహనం సంబంధించి మాత్రం ముందుగా వెళ్తున్న సమయంలో బ్లాస్టింగ్ జరిగింది. ఇంకో వాహనం సంబంధించి రావాల్సి ఉంది. అది ఆ బ్రేక్ పడినట్లు కూడా కొంత సమాచారం, దానికి సంబంధించి పూర్తి అప్డేట్ సంబంధించి రావాల్సి ఉంది. అయితే ఈ ఓవరాల్ ఇష్యూ సంబంధించి మాత్రం కొంత పోలీసు బలగాలు ఈ మావోయిస్టు సంబంధించిన ప్రాంతంలో కంచుకోటగా ఉన్న ప్రాంతంలో మాత్రం వెళ్లే సమయంలో ఖచ్చితంగా ముందస్తుగా మెటల్ డిటెక్టర్ సంబంధించి కూడా తనిఖీలు ముమ్మరం సంబంధించి చేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ చేయకపోవడం వల్ల ప్రమాదం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఈ మావోయిస్టు పట్టున్న ప్రాంతాల్లో కూడా ఎటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పూర్తిగా ముందు తనిఖీలు చేసిన తర్వాతనే వారి వాహనాలకు సంబంధించి వెళ్తే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే మెయిన్ రోడ్ సంబంధించి జరిగిన నేపథ్యంలో మావోయిస్టులో కూడా కొంత సమాచారం లీక్ అయిందన్నది కూడా ఒకటి తెలుస్తుంది పోలీసు బలగాలకు సంబంధించి. ఆ సమాచారం లీక్ అయిన లో భాగంగానే సంబంధించి ఈ ఘటన జరిగింది. ఓకే మహేందర్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం గాయపడిన వారిని బీజాపూర్ ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. సహాయక చర్యలు ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా రిపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మహేందర్. जिला नारायणपुर दंतेवाड़ा बीजापुर के सीमावर्ती इलाके में विगत 3 दिन से नक्सलविरोधी अभियान संचालित की जा रही थी। इस अभियान के दौरान कुल 5 माओवादियों की डेड बॉडी भी सुरक्षा बल द्वारा रिकवर की गई थी और एक जवान का हमारा शहादत भी हो गए थे। तत्पश्चात जो पूरा सर्चिंग के बाद टीम वापस आ रहे थे, उस दौरान जिला बीजापुर की थाना बेदरे एवं कुट्रू के बीच अम्बेली के इलाके में माओवादी द्वारा लाया गया आईडी के चपेट मारने से हमारा सुरक्षा बल की एक गाड़ी जिसमें टोटल 8 जवानों को शहादत होगी डीआईजी दंतेवाड़ा टीम का और एक ड्राइवर। कुल 9 लोग के इस घटना में कैजुअल्टी होगी। अभी आसपास इलाके में रीइंफोर्समेंट टीम द्वारा सहायता के लिए पहुंच गई थी। अभी सर्चिंग जारी है। सर्चिंग उपरांत और डिटेल से जानकारी प्राप्त हो सकता है।